నెక్స్ట్ పల్లపాటి శ్రీహరి రేఖ పల్లపాటి శశిరేఖ సార్ రెడీ ఓకే నెక్స్ట్ సౌరం బాల రెడీ సార్ నెక్స్ట్ రెడీ సార్ పట్టుకోండి అలాగే రెడీ సార్ క్లియర్ అవునా సరే సరే ఓకే ఓకే రెడీ సార్ రెడీ రెడీ ఫైల్ రెడీ ఓకేనా రెడీ రెడీ వెయిట్ 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 నిలబడాలి సార్ అందరూ వెయిట్ వెయిట్ ఇప్పుడు గతంలో కంటే కొన్ని పవర్స్ ఎక్కువ ఉపయోగించుకోవాలి ఉంటుంది. ఎక్కడైనా సంఘానికి వ్యతిరేకించిన సంఘం పట్టు పదవులు తీసుకున్న తర్వాత తగిన కార్యక్రమం చేయలేకపోయినా వాళ్ళకు ఎక్కువ వాసింగ్ మాదిరి పెళ్లి మాదిరి చెప్పాల్సి ఉంటుంది. లేదంటే పద్ధతులు తీసుకో వేరే లేదు. అదే మాదిరి రాజంపేట కూడా ఇక్కడ వచ్చింది. ఆ సంఘం మనం ఏర్పడిన సంఘం కాదు, అన్నమయ్య జిల్లాలో ఏర్పడిన సంఘం. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోకుండా పక్కన కూడా పెట్టచ్చు. అయితే అందరూ మన కులబంధువుల ఉద్దేశంతో ఈ లిస్టు తయారు చేసినప్పుడు నేను ఏ విధంగా అప్లికేషన్ చెప్పలే, అందరికీ కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘానికి చేదోడుపాదులుగా ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా తల వంచి కోరుకుంటున్నా. మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలుపుతూ సంఘంలో ప్రెసిడెంట్ జనరల్ రెడ్డి ప్రజలు వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా మీకు గెలిచిన వారికి ఇక్కడికి వచ్చిన ఎలక్టెడ్ మెంబర్స్కు మన తోటవేరు చేతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను చెప్పేది ఏమంటే, నేను యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సంఘానికి సర్వీస్ చేయాలని ముందుకు వచ్చిన. కాబట్టి నన్ను ఏర్పడడానికి మీకు అందరికీ నమస్కారాలు. అయ్యా, నేను నా సర్వీస్ 34 ఏళ్ళ సర్వీస్లో ఎవరెవరికో తెలుసామో ఎవరైనా నేను కూడా రేషన్ నామినేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా మీకు పని ఉంటే నాకు ఫోన్ చేసి నేను దానికి స్పందించి నా సహాయ సహకారం మ్యాక్సిమం ఇచ్చాను. అలాగనే 6 కాలంలో ముందు కమిటీ ఫామ్ చేస్తాం. జిల్లా కమిటీ చేయడానికి సంఘం అంటేనే అందరు కలిస్తేనే సంఘము, ఏ ఒక్కరిది సొంతం కాదు. ఇది అది ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. మనం అందరం కలిస్తేనే సంఘం, మనం కలిసితేనే ముందుకు సాగుతాం, అందరూ కూడా బాగుంటాం. ఏ ఒక్కరో అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ వీడి చెబితేనే కాదు, మనం అందరం కలిసి నడిస్తేనే సంఘం అవుతుంది. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. దానికోసం ఛాయశక్తులా కృషి చేస్తామని ప్రమాణం చేస్తాం. సభ్యులందరికీ కూడా నన్ను ఆర్గనైజ్ సెక్రటరీ ఎన్నుకున్నందుకు నేను వాళ్ళందరికీ మరియు ఎస్పెషల్లీ నగర శాఖకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎలక్షన్ పోటీ చేసినాము, మీ అందరి సహకారంలో మేము గెలిచాము. కానీ మాది గెలుపు కాదు, మనందరికీ పెట్టుకోవాలి. ఏమంటే మీరందరూ కలిసి బాధ్యత మా బాధ్యత నిర్వహించాలి. మీ సహకారాలు ఆయా సహకారానికి సలహాలు తీసుకొని మీ మాట ప్రకారము మా కమిటీ ప్రకారం ఆలోచించి ఏది మంచిది అయితే అది 3 సహకారాలు సిద్ధం ఎప్పటికైతే. కానీ మీ అందరూ సహకారం చేసి ఏమి చేయలేము. బాగా పెట్టండి సభ్యులకు చూసలేదు మన వాళ్ళకి
మీ సహకారం లేదు మేము ఏం చేయలేము. మా అందరితో కాదు, మీ సహకారం ఉండాలా. అందరూ కలిసినట్టుగా ముందుకు పోవాలి. ఈ సంఘం అంటే ఈ ఎలక్షన్ కమిటీని నిర్ణయించి దానికి సహకరించిన మన తోటవీర క్షత్రియ జిల్లా వాసులు అందరికీ కూడా వందనం అభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కడప నగర శాఖ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మీకు అందరికీ కూడా అధ్యక్షులు వారు మాట్లాడతారు. పేరు బండారు సూర్యనారాయణ. తొకటవీర క్షత్రియ సంఘం జిల్లా కమిటీలో ఈరోజు నియోజకవర్గ సభ్యుల ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాలు ఆ సభ్యుల ద్వారా ఎన్నిక కావడం జరిగింది. అది అదృష్టవశాత్తు సమానం రావడము ఓట్లు. ట్రాస్లో చౌడేశ్వరి అమ్మవారి దయ వల్ల మా కులబంధుల అభిమానంతో అది మేమే గెలిచడం జరిగింది. దానికి ఒకసారి కులబంధులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా. అమ్మవారికి నా కృతజ్ఞతలు. ఇక జిల్లాలో సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఉంది. ఇవన్నీ సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ మా జిల్లాలో ఉండబడిన తొగటవీర క్షత్రియులందరినీ బలోపేతం చేస్తూ ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అందరినీ సిద్ధంగా తయారు చేస్తూ ప్రతి ఒక్కరికి సంఘంలో సేవ చేసేదానికి అవకాశం ఉండేటట్లుగా, ఉత్సాహం ఉండేటట్లుగా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ సంఘాన్ని బలోపేతం జరుగుతుంది. ఈ సంఘానికి 8 నియోజకవర్గాల నుంచి కూడా అందరి ఆదరణలు కోరుతున్నాం, అందరి సహకారం కోరుతున్నాం. ఈ సంఘం ద్వారా రాష్ట్ర సంఘానికి మంచి పేరు తెస్తాం. రాష్ట్ర సంఘం అడుగుజాడలు నడుస్తూ మంచి పేరు తీసుకుని రాష్ట్రంలోనే కడప జిల్లాను ముందు వరుసలో పెట్టి గౌరవ ప్రతిష్టలు భంగం లేకుండా గౌరవంగా కడప జిల్లా పేరు తీసుకొని వచ్చి నడిపిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తొగటవీర క్షత్రియ జిల్లా సంఘము ఏర్పాటు కావడం జరిగినది. ముఖ్యంగా 8 నియోజకవర్గాలు ఇది తొగటవీర క్షత్రియులందరూ ఇది విజయంగా భావించాలి. ఇది ఎన్నిక మాత్రమే కానీ తొగటవీర క్షత్రియుల ఐక్యతకు ఎటువంటి ఇది అడ్డంకి కాదని చెప్పి నేను హృదయపూర్వకంగా నా తొగటవీర క్షత్రియుల కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కనుక తొగటవీర క్షత్రియులందరూ ఒకటిగా ఈ కడప జిల్లా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కడప జిల్లా తొగటవీర క్షత్రియులు ఐక్యతగా ఉన్నారు, సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పి ఈ ద్వారా నేను మీ అందరికీ వీడియో ద్వారా మీకు అందరికీ మా తొగటవీర క్షత్రియులకు మా మిత్రులకు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సమస్య చేసుకుంటాను. సూర్యనారాయణ గారికి అంటే బరువు బాధ్యతలు ఎక్కువ పెట్టినారని మేము అనుకుంటున్నాం. కానీ